ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అల్లు అర్హ బుజ్జి బుజ్జి మాటలతో బుడిబుడి అడుగులతో చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయింది. అటజని కాంచ భూమి సురుడంబర చుమ్మిర సరసజ్జరి పటలము. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇష్టం, పుష్ప 2కి ఇష్టం, అలాగే ఇప్పుడు అల్లు అర్హకు కూడా ఇష్టం, మా అందరికి కూడా ఇష్టం. అట్టజని కాంటే భూమిసురుడు అంబార చుంబి శరసర జరి పటల ముహురుడు అభంగ తరంగ నిస్పనస్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపి చాలము తేను ఘటక చరిత్ర తల కంపిత సాలము సీత శైలము. ఆ బుక్ కూడా తెచ్చేసాం మను చరిత్ర. ఆహా, తెలుగు తప్ప వేరే రాదు, అది అసలు ఇంకొక భాష మాట్లాడదు ఆ అమ్మాయి. వాళ్ళ మనం సో కాల్డ్ హీరోలు ఎవరైతే చాలా మందికి తెలుగు రాదు. కానీ తల్లిదండ్రులను ఇక్కడ చాలా మెచ్చుకోవాలి సార్. నాకైమావు ధూటి బదనంబునెగాదిగా చూసి రూపురేఖా కమనీయ వైఖరులు కాంచి బళి బళి అన్నవారే నీది ఏ కులమన్న ప్రశ్న వెలయించి తెలుగు భాష చక్కగా మాట్లాడితే ఆరోగ్యంగా ఉంటాం. అంతే. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. అల్లు అర్హ బుజ్జి బుజ్జి మాటలతో బుడిబుడి అడుగులతో చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో సాక్షిగా తను చెప్పిన తెలుగు పద్యం అందరినీ తీవ్రంగా అసలు అలరించడమే కాకుండా వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించట్లేదనే ఒక చిన్న భావన కూడా కలిగించింది చాలామంది తల్లిదండ్రులకి. ఇవాళ మనం ఈ తెలుగు పద్యం అల్లు అర్హ పెంపకంలో తెలుగుతనం గురించి కూడా మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ఐఏఎస్కి సార్ అనే మనందరూ చెప్పుకునే కోచ్ అండ్ అలాగే అనేక అంశాలపై ఒక వక్తగా మోటివేషనల్ స్పీకర్గా మనకి సుపరిచితులు ఆకేళ్ల రాఘవేంద్ర గారు. నమస్కారం సార్. నమస్తే అండి. రైట్, తెలుగు అంటే మీకు ఇష్టం, తెలుగు అంటే అల్లు అర్జున్కి ఇష్టం, పుష్ప 2కి ఇష్టం, అలాగే ఇప్పుడు అల్లు అర్హకు కూడా ఇష్టం, మా అందరికి కూడా ఇష్టం. ఏమంటారు సార్, చూసారా ఆ సన్నివేశం? చూశానండి. యాక్చువల్గా తెలుగు సాహిత్యంలోనే అతి గొప్ప పద్యాల్లో గొప్ప పద్యం ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుందో, మరి 5-6 ఏళ్ళు ఉంటుందా, మరి మీరే చెప్పాలి. కొంచెం అటుగా ఉన్నా 7-8 ఉన్నా కూడా ఆ చిన్న వయసులో ఇక్కడ ఏంటంటే ఒక 3-4 యాంగిల్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఏంటంటే చాలా మిడిల్ క్లాసుల్లోనే తెలుగుని మర్చిపోయే ఒకనొక జనరేషన్కి వచ్చాం మనం. ఐ రిపీట్ దట్ వర్డ్, మిడిల్ క్లాస్లోనే, మధ్యతరగతి జీవుల్లోనే చాలామంది సినిమా హీరోలకి ఇవాళ మనం సో కాల్డ్ హీరోలు ఎవరైతే చాలామందికి తెలుగు రాదు. అవును, రాదు అనే విషయాన్ని, లేదా పాత తరాల్లో ఇవాళకి ఉన్న కొంతమంది హీరోయిన్లకి నేను మాట్లాడుతుంది తెలుగు నేలలో పుట్టి తెలుగు సినిమాలు చేసేవారు. అవును, ప్రత్యక్షంగా నేను ఏదైనా తెలుగులో రాసితే కనుక నాకు తెలుగు చదవడం రాదండి, కాస్త మీరు చదివి వినిపిస్తారా అన్న వాళ్ళని కూడా చూశాను నేను. అవును, తెలుగు పుస్తకాలు ఏమైనా వాళ్ళకి ఇద్దామా అంటే కనుక సార్ తెలుగు చదవడం రాదు కదా నాకు అన్న వాళ్ళని చూసాం. వాళ్ళని డీగ్రేడ్ చేయడం మన ఉద్దేశం కాదు. అంతే అంతే అంతే. కానీ తెలుగు వాళ్ళయ్యుండి తెలుగు పదాలని, తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సినిమా పాటల్లోంచైనా కనీసం సాహిత్యాన్ని నేర్చుకోవచ్చు. మీకు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే అనే పాటలో నేను పాడితే బాగుండదు, కానీ పైగా మిమ్మల్ని ముందెట్టుకుని అందులో ఉల్లము జల్లున పొంగేనటే అనే పదం వస్తుంది. ఉల్లము అంటే మనసు అని అర్థం. అంటే ఒక తెలుగు సినిమా పాటని కనుక మనం జాగ్రత్తగా వింటే అది ఇవాళవైనా సరే, లేటెస్ట్ పాటలైనా సరే, అందులోంచి ఏదో కొత్త తెలుగు అర్థాన్ని నేర్చుకోవచ్చు. అవును, అలాంటిది ఒక బుజ్జి పాప ఇందాక మీరు ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా అందులో ఒక సెలబ్రిటీ పిల్లలు కనుక, సెలబ్రిటీల ఇళ్లల్లోంచి కనుక తెలుగు భాషను, సాహిత్యాన్ని కనుక నేర్చుకుంటే అది రోల్ మోడల్ అవుతుంది. అది ఇంకొక కుటుంబంలోనూ, ఇంకొక చోటనో, ఇంకొక స్కూళ్ళల్లోనూ తెలుగుకు సంబంధించి వెళ్తుంది. యాక్చువల్గా ఆమె పాడిన ఆ పద్యం అట్టజని కాంచే భూమిసురుడు అంబార చుంబి శరసర జరి పటల ముహుర్లుపుడు అభంగ తరంగ నిస్పనస్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపి చాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ అనేది. అది యాక్చువల్గా సరదాగా ఆ బుక్ కూడా తెచ్చేసాం, మను చరిత్ర. తెలుగు సాహిత్యంలో అత్యంత గొప్ప మహిమాన్వితమైన ప్రబంధం అనే ప్రక్రియను అందించిన అల్లసాని పెద్దననే ఆంధ్ర కవితాపితామహుడు ఆయన రాసిన వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టంలో ఈ మను చరిత్రలో 2వ ఆశ్వాసంలో మొదటి పద్యాల్లో వస్తుంది. ఆ పద్యం వివరణ అనేదే పెద్ద ఉపన్యాసం అవుతుంది యాక్చువల్గా.
అందుకని తెలుగు పద్యాలు, తెలుగు భాష, తెలుగు సాహిత్యము పైనుంచి కింద దాకా, కింద నుంచి పైదాకా, ఇళ్లల్లోనూ స్కూళ్ళల్లోనూ మనసు గోళ్లల్లోనూ ఉండాలి. అలాంటిది మీరు అన్నట్టుగా అది పదాలు పలకడమే కష్టంగా ఉన్న ఆ వయస్సులో నిజానికి మనకి శాకుంతలం సినిమా షూటింగ్ అప్పుడు ఈ బుజ్జితల్లి నటించిన సన్నివేశాలు ఉన్నాయి కదా, అందులో అప్పుడు చెప్పారు, షూటింగ్ సభ్యులందరూ చెప్పారు, అసలు ఇంత తెలుగు తప్ప వేరే రాదు, అది అసలు ఇంకొక భాష మాట్లాడదు అమ్మాయి అని. అది ఖచ్చితంగా పెంపకంలో గ్రేట్, నిజంగా గ్రేట్. అది ఇంకోటి ఏంటండి, మామూలుగా ఒక సెలబ్రిటీల ఇళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనలు మన సమాజంలోని ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును, ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుందండి సైకాలజీ ప్రకారం చూస్తే. ఒకటి ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే అన్ఆర్గనైజ్డ్ బిహేవియర్ అర్థం ఏంటంటే, ఒక హీరో కనుక ఇలాగ రెక్లెస్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి ఏదైనా సభలో, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. జుట్టుని కనుక ఏదో చిందరవందరగా పెట్టుకుని, గడ్డాన్ని చిందరవందరగా పెట్టుకుని, ఫ్యాంట్ సగం చింపేసుకుని, సగం ఫ్యాంట్ ఏమో పైకి, సగం ఫ్యాంట్ కిందకి, ఇట్లా అన్ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఉన్నప్పుడేమో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవును, అలా కాకుండా ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఎవరైనా ఒక హీరో కనుక ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టో, ఐ బ్యాంక్ పెట్టో, లేకపోతే కనుక ఏదైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళో, వృద్ధాశ్రమానికి వెళ్ళో, లేదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఒక హీరో యొక్క ఇంట్లో ఉన్న బుజ్జిపాపకి తెలుగు భాషను నేర్పితే అది ఎక్కడో శ్రీకాకుళంలోనూ, శ్రీశైలంలోనూ, లేకపోతే కనుక కరీంనగర్లోనూ, కాకినాడలో ఉన్న ఒక కుటుంబంలోకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అవును, మీరు నేను చెప్పిన ఒక పద్యం కన్నా కరెక్ట్. మనం తెలుగు పద్యాలు ఎన్నైనా మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధస్థగిత పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమలసి అని చెప్పి ఇదే కవి ఇందులో రాస్తాడు. యాక్చువల్గా ఇలా మనం 100 పద్యాలు చెప్పచ్చు. ఇన్ని 100 పద్యాలు మనం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఉండదని కాదు. అదే అందుకంటే ఈ వేదిక ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే, సినిమా హీరోలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరినైతే మనం సమాజంలో అంటున్నామో వాళ్ళు అప్పుడప్పుడు వీలైతే తమ కుటుంబాల ద్వారానో, తమ ద్వారానో, మరో ద్వారానో కనుక ఇక్కడ తెలుగు భాషనే కాదు, ఏదో ఒక ఆర్గనైజ్డ్ బిహేవియర్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే కనుక టాల్కట్ పర్సన్స్ లాంటి సోషల్ చెప్తారన్నమాట. అంటే ఏంటి, సమాజానికి ఎలాంటి ఇవ్వాలి అని. మార్గరెట్ మీడ్ లాంటి వాళ్ళు, రూత్ బెనిడిక్ట్ అని ఒక ఆవిడ ఉంటారు ఆంథ్రోపాలజీలో, ఆవిడ క్రిసాంతిమం అంట స్వాడ్ అని బుక్ రాస్తారు. యాక్చువల్గా అంటే చిన్న పిల్లల్ని పెంచే క్రమంలో జపనీస్ వాళ్ళు ఎలా పెంచుతారు, అమెరికన్స్ ఎలా పెంచుతారు అని, అలా ఇండియన్స్ ఎలా పెంచుతారని కూడా మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఇవన్నీ ఆ కోణంలో వస్తాయి. మీరు అన్నట్టు ఇక్కడ అంటే ఒక స్టార్ కిడ్ అని ఒక పెద్ద స్టార్ కూతురు చేయడం వల్ల, ఈ పద్యం చెప్పడం వల్ల ఇటువంటివి అందరికీ చాలా ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి. కానీ తల్లిదండ్రులు ఇక్కడ చాలా మెచ్చుకోవాలి సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీల ఇళ్లల్లో తెలుగు మాట్లాడరని కాదు, కానీ కొంచెం ఇంత తెలుగు మాట్లాడడం అరుదు. అంటే ఒక భాషకి పోషణ ఉంటే గానీ ఇంత తెలుగు రాదు. సో డెఫినెట్గా ఏంటంటే, ఒక కాల్చిన ఇనుము మీద కనుక నీటి చుక్క పడితే పెనం మీద ఆ నీటి బిందువు ఆవిరైపోతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పెడితేనేమో ముత్యంలా ప్రకాశిస్తుంది. అదే నీటి బిందువుని తీసుకెళ్ళి ముత్యపు చెప్పలో కనుక వేస్తే ముత్యమే అవుతుంది. సో అదే నీటి బిందువు ఏ రూపాన్ని సంతరించుకుంటుంది అనేది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఇంటి వాతావరణంలో కనుక తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు సౌరభాలు ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అది అందుతుంది. ఆబ్వియస్గా జరిగేది. ఈ విషయంలో ఖచ్చితంగా స్పెసిఫిక్గా అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబాన్ని మనం ఏమంటామంటే ఎప్రిషియేట్ అని ఇంగ్లీష్లోను, ప్రశంసించక తప్పదు అని సంస్కృతంలోను, అభినందించక తప్పదు అని తత్సమంలోనూ అనక తప్పదు. అదే ఇంకా పుష్ప భాషలో తగ్గేదేలే తప్పదు. ఈ యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ సినిమాలకు సంబంధించింది ఏంటంటే, సినిమా అనేది జనరంజక మాధ్యమం. జనరంజక మాధ్యమం అంటే అర్థం ఏంటంటే సామాన్య జనాన్ని రంజింపచేయాలి. సామాన్య జనాన్ని రంజింపచేసే క్రమంలో భాగంగా ఎప్పుడూ కూడా ఒక చిన్న ఎమోషనల్ కనెక్టివిటీ కోసం చేసే చిన్న చిన్న ఉంటాయి. అది ఈవెన్ భాషా సాహిత్యాల్లోనూ కూడా ఉంటాయండి. ఇప్పుడు సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలున ఇతరులు అక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్ధ సూక్తినిది నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగదిదము అని అంటాడు. నా భాష, నా సాహిత్యం, నా మహాభారతం 3 కోణాల్లో చూడండి అంటాడు.
ఒకటేమో కాస్త ఇంటెలిజెంట్గా ఆలోచించే వాళ్ళకేమో లోపల ఏవో కొన్ని ఈక్వేషన్స్ పెడతానో చూసుకోండి, లేదు సూక్తులు కావాలా అవి ఇస్తాను. ఈ రెండూ కాదు, మాకు ఇవేం తెలియదు సార్, వింటే చాలు, అక్షరరమ్యత అంటారు దాన్ని. చాలా పద్యాలు ఇప్పుడు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై నే వెతుకాడకపోతే ఛందస్సుల సర్పపుష్పంగం వదిలి శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు తెంచుకుని వడివడిగా వెలువడినై పరుగుడినై నా ఎదనడిగినై అంటారు శ్రీశ్రీ. నిజంగా అర్థం కాకపోవచ్చు, కానీ వినాలనే కోరిక అవుతుంది. అది దినక్కుత్త కసక్కుతారా అనే పాటలో కూడా కలుగుతుంది. అవును. ఎండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ అక్షరరమ్యత, వినసొంపుగా అనిపించడం అనేది. అది ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఇది అంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టాలంటే భాష మనం కూడా పిల్లలకి ఇలా నేర్పిద్దామని ఎక్కడ మొదలు పెట్టచ్చు అనే ప్రశ్నకి సమాధానం చెప్పేలోపు ఈ తగ్గేదేలే అనే మాండలికం ఎలా వచ్చింది? తగ్గేదేలే లాంటి మాండలిక మామూలుగా ఆ సినిమా అయితే కానీ రాయలసీమ మాండలికంలోంచి వచ్చింది. అవును. మాండలికాలు మామూలుగా మన నిత్య జీవితంలో చెప్పేదాన్ని యాసలు అంటాం. యాసలు వేరైన భాష ఒక్కటే అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా యాసలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. శ్రీకాకుళం అయినా, నెల్లూరు యాస అయినా, లేకపోతే కనుక ఈ యాసలు అనేవి సినిమా మాధ్యమం ద్వారా మాండలిక రూపంలో మనకు కనిపిస్తాయి. ఆ సినిమాని క్రియేట్ చేసేటప్పుడు సుకుమార్ గారు ఇంకొకరు వాళ్ళు ఆ క్యారెక్టరైజేషన్ బట్టి సామాన్య జనం కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యేందుకు అందులో ఒక చిన్న రసరమ్యతని ఏర్పరుస్తూ ఉంటాం. అవును, ఊతపదం అయిపోయింది, ఊతపదం అయిపోతుంది. అలాంటిది యాక్చువల్గా మీకు సాహసం చేయరాడింబక అలాంటి మనకి ఎప్పుడు అత్యంత మనం ఉన్న సినిమాలు పాతాళ భైరవి లాంటి వాటి మొదలుకొని వాటి వరకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది యాక్చువల్గా. అవును. సో ఏదో సినిమా అలా ఈవెన్ ఆ మాటకు వస్తే రఫాడిస్తా ఈవెన్ సాహిత్యంలో కూడా ఉంటాయండి అలాగా. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు యాక్చువల్గా అల్లసాని పెద్దన. అది తెలుగు సాహిత్యంలో చాలా ఫేమస్ స్టేట్మెంట్ అవుతుంది. అందులో అటు తిరిగి సినిమా అనేదేమో ఒక సామాన్య మానవుణ్ణి ఆనంద డోలికల్లోకి తీసుకెళ్లేందుకు, సాహిత్యానికి కూడా అదే ఉందండి. అదే మరణం నా చివరి చరణం కాదు అంటాడండి అలిశెట్టి ప్రభాకరన్ కవిత. పిడికెట్ ఆత్మగౌరవం కోసం అంటాడండి కలేకూరి ప్రసాద్ అనే కవి. చిక్కిన కాసు చేతనివి చెందు నోరులేని అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బువ్వతో తీర్చుకుని క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు కలుగు లోకమున తిక్కరేవున అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వకం కడగొట్టు బిడ్డడై అంటాడండి జాషువా. నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖాకమనీయ వైఖరులు కాంచి బళీ అన్నవారే నీది ఏ కులమన్న ప్రశ్న వెలయించి చివానున లేచిపోవచ్చో బాకున గుమ్మినట్లయ్య పార్థివచంద్ర వచింపసిగ్గనంటాడండి జాషువా. నా కవిత్వం బాగుంది అన్నవాళ్లే ఏది నీ కులం అని అడిగి నేను దళిత కులస్తున్ననేసరికి నన్ను దింపేశారు ఆ బండిలోంచి, బాకుతో అది కొట్టేసినట్టు అయిపోయింది, చంపేసినట్టు అయిపోయింది అని బాధపడతాడు. కవిత్వానికి అంతటి, పద్యానికి అంతటి భావాన్ని చెప్పగలిగిన సామర్థ్యం ఉందండి. అవును, శక్తి ఉంది. అది చిన్నపిల్లలు కనుక నేర్పుతూ వెళ్ళామనుకోండి అంతకంటే ఇంకోటి కూడా ఉంది. బ్రాండ్ అంబాసిడర్స్ అని మనం పెద్దగా అనుకుంటాము, వీళ్ళు యాక్చువల్గా నా దృష్టిలోనండి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజంలో ఒక పాజిటివ్ కోణాన్ని, ఒక అది సంస్కృతి అంటారా, సంప్రదాయం అంటారా, మరొకటి అంటారా కాదండి, ఒక విలువ, ఒక డిగ్నిటీ అని ఒక పదం ఉంటుందండి. డిగ్నిటీ అంటే ఏంటి అన్నదానికి నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ని అడిగాను, హోందాతనం అంటే ఏంటి? ఏం లేదురా, ఒక సభ జరుగుతోంది అనుకుందాం, ఒక వక్త మాట్లాడుతున్నాడు అనుకుందాం, మిగతా కూర్చున్న వాళ్ళు విన్నా వినకపోయినా విన్నట్టే నాకనేసి నటించడమో, లేదా పక్కవాడిని కెలక్కుండాను అటు ఇటు తిరగకుండాను ఉండడమో చేస్తే అదే పెద్ద హోందాతనం. సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చోవడం లాగా. అంతే అంతే. ఈ డిగ్నిటీ అనేది, హోందాతనం అనేది సమాజానికి మనం ఎలా ఇస్తున్నాం అన్నది పాయింట్. గొప్పగా ఐ థింక్ చాలా గొప్పగా చెప్పారు రాఘవేంద్ర గారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి మీకు. మనం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఉంటాయి 26, తెలుగులో కూడా ఆల నుండి వర్ణమాలంటాం, అక్షరాల నుండి 56 ఉంటాయి. ఒక్కొక్క అక్షరాన్ని పలికేటప్పుడు మన నాలుక ఒక్కొక్క విధంగా తిరుగుతుందండి. నాలుక మాత్రమే కాదు, నాభి నుంచి అన్ని అక్షరాలని పలికేటప్పుడు మనం
మనం యొక్క శ్వాసని అనండి గాలిని అనండి తీసుకుంటూ ఉంటాం వదులుతూ ఉంటాం. కాక గాగ ఞ ఒకలా పలుకుతాం. దాన్ని కంఠ్యాలు అంటారండి. కంఠాన్ని ఓపెన్ చేస్తే కానీ పలకలేం. చ జని దవ తాళు సహాయంతో పలుకుతామండి. పప్ప పభ మ వాటిని పెదవిని ఓష్టము అంటారు కాబట్టి పెదవుల కలయికతో కలుపుతాం కాబట్టి దాన్ని ఓష్ట్యాలు అన్నారండి. ఈ దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, కంఠ్యాలు, మూర్ధన్యాలు ఉంటాయి. టాట డాఢ ఆణ నాలుకని పైకి తన్ని కింద తీసుకొస్తామండి. అంగుడి అంటాం. మీకు ఎప్పుడన్నా యోగాకి సంబంధించి కానీ తంత్ర యోగానికి సంబంధించి కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ముద్రలు అని చెప్తారండి. అందులో కొన్ని భ్రామరీ ముద్ర అనే కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలో ఒక ముద్ర నాలుకని మడత పెట్టి పైకి తనడం అండి. క్రియాయోగంలో అదే చేస్తారండి. అలా చేయడం ద్వారా మన నాడులు 72,000 నాడులు ఏవైతే అవి యాక్టివేట్ అవుతాయండి. నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచంబరంలో అంటాడు శ్రీశ్రీ. అందుకే మహాప్రస్థానంలో కవిత ఓ కవిత అనే దాంట్లో అన్నమాట. సో అట్లా మనం ఇంగ్లీష్ అక్షరాలు పలికేటప్పుడు ABCDEF ఏవైతే ఉంటాయో వాటిల్లో కంఠ్యాలు, మూర్ధన్యాలు, తాళవ్యాలు ఇప్పుడు ఏవైతే మనం పదాలు వాడుతున్నామో అంటే కంఠాన్ని ఓపెన్ చేసిన కక్క గగ్గ ఇన్య కావచ్చు, దవడను ఇలా పట్టు వదులుతున్న చాచా జజ్జ ఇణి కావచ్చు, నాలికను పైకి తన్నుతున్న టాటా డాఢాణ అనే మూర్ధన్యాలు కావచ్చు, తాత దాధ అనే 4 అక్షరాలు పలికినప్పుడు తాని నాలుకని పైన దంతాలని తన్ని ఎత్తుతాం. తా తా దా దా అన్నప్పుడు నాలుకని దంతాన్ని తగులుతాం కాబట్టి దంత్యాలు అన్నారు వాటిని. నకారం పలికేటప్పుడు నాన్న నాన్న అని పలికేటప్పుడు నాలుకని దంత మూలాన్ని తగులుతాం. దంతాన్ని కాకుండా దంత నా తాత దాదా నాను మూలాన్ని పలుకుతున్నాం కాబట్టి దాన్ని దంతమూలియమన్నారు. అందుకనే 56 అక్షరాలు ఏవైతే తెలుగులో ఉన్నాయో అవన్నీ మనం సంస్కృతంలోంచి తెలుగులోకి వచ్చిన పదజాలం అంటారా. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు సమస్త ఆశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయు ఆత్మాయత్తమే ఉండగా ఆదిత్యాంశ సమీర దుర్గమ బహుగ్రారణ్య దేశాలతో ఆది క్షత్ర చరిత్ర నేలే అజితుండే బాహువీర్యం మనం అనేదాని మనం చదివితే మనకి తెలియకుండానే నాడులన్నీ కూడా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వాయులీనాలు అని చెప్పి ఎలా అయితే వేటూరు గారు అన్నారో అలా మనకి తెలియకుండానే మనం ఎక్సర్సైజ్ చేసినట్లు లెక్క. అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగు భాష చక్కగా మాట్లాడితే ఆరోగ్యంగా ఉంటాం. అంతే అంతే ఇంక సింపుల్గా చెప్పాలి అంటే మా కథం తొక్కే తొరంగాలో మదం పట్టిన మాతంగాలో విషం కక్కే భుజంగాలో కవిని పాటల వలయ విచల విహంగాలో విలయసాగర తొరంగాలో యుద్ధగుంజన్ మృదంగాలో కవిని పాటలు అని చెప్పి శ్రీశ్రీ చివరిలో ఉంటే నీ గణన్మంగళ కళకాహళహళాహళిలో కరిగిపోతున్నాయి కలిసిపోతున్నాయి కనరాకనే కదిలిపోతున్నాయి అంటాడు. అందులో మీరు చెప్పినట్టుగా తెలుగు పద్యాలు, తెలుగు పాటలు, తెలుగు కవిత్వం, తెలుగు గేయాలు, జానపదమైనా సరే అంతే ఏదైనా సరే చదివితే వింటే ఆరోగ్యం బాగుంటుంది, మన యొక్క సమాజం కూడా బాగుంటుంది. చాలా గొప్పగా మరొకసారి స్ఫూర్తిదాయకమైన విషయంపై మరింత స్ఫూర్తిని వెదజల్లారు మీరు. ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.